నమస్కారం రాజీవ్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? ఎవరి దయ వల్ల బాగున్నానని చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే, మీడియా దయ వల్ల బాగున్నాను. మీడియా దయ వల్ల. ఎందుకంటే మీరు ఈ మధ్యన ఒక 20-30 మీడియాని ట్యాగ్ చేస్తున్నారు కదా. యా, సో మీడియా దయ వల్ల. కరెక్ట్, పర్ఫెక్ట్. ఏంటి కొత్తగా నేషనల్ మీడియాని అందరినీ ట్యాగ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నాకు 2 things అండి. ఇప్పుడు నా కేసు అనేది ఒక్కటి పక్కన పెడితే నాకు అది అప్లికేషన్ ఆఫ్ సెక్షన్స్ అని కేసులో అసలు అది చాలా వేగ్గా ఉన్నాయి లాస్. అంటే దీని వల్ల నేను కొంచెం ఫోకస్ పెట్టి ఇటువంటి రీసెర్చ్ చేసి కొంచెం తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు అది ఎవరో ఏదో అంటే అసలు ఏమి ఆలోచించుకున్నానా లేకపోతే మనకి తెలియంది వాళ్ళకి ఏమన్నా తెలుసా, ఐ డోంట్ నో. అర్థం పర్థం లేకుండా సెక్షన్స్ పెట్టేసి కేసులు పెట్టడం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అదేమి ఒకటి ఇద్దరు అలా కాదు, వేరియస్ దాంట్లో నేను చెప్పేది. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇంత ప్రొలిఫరేట్ అయిపోయి వేలు లక్షల మంది వాడుతున్నప్పుడు ఏది పెడితే టూ మచ్, ఆ టూ మచ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? అలా డిసైడ్ చేసిన దానికి దాని వెనకాల ఇంటెన్షన్ ఎవరు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక మీమ్ పెట్టాను, డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్కి క్షౌరం చేస్తున్నాడు. అది ఏ క్రియేట్ చేసింది ఏదో పెడితే నేను పెట్టాను. ఇప్పుడు ఎవరు కేసు పెట్టలేదు, కానీ దాన్ని ఎన్ని రకాలుగా చూశారంటే, ఒకటి డొనాల్డ్ ట్రంప్ని మంగళోడు అంటావా నువ్వు అని ఒకడు, కాలింగ్ ఏమో బార్బర్ అంటాడు. ఇంకోటేమో స్త్రీని అవమానించినట్టు కదా కమలా హ్యారిస్కి గుండు కొడతా ఉంటే. నా ఇంటెన్షన్ ఏంటి, ఎలక్షన్లో ఎలా ఓడించేసాడు చూడు అనేది ఒక కామిక్ మీమ్ నా లెక్కలో. కానీ ప్రతి దాన్ని వాళ్ళ దృష్టిలో ఎలా చూస్తారు, ఎలా తీసుకుంటారు, దాన్ని పోలీస్ వ్యవస్థ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంది, లా ఎలా చేస్తుంది అనేది చాలా పెద్ద కన్ఫ్యూజింగ్ ఆస్పెక్ట్లో ఉన్నాం మనం. నా కేసు ఒక్కసారి పక్కన పెడితే అది అందుకని నేను ఇందాక మీకు చెప్పినట్టు మొత్తం అందరినీ నేషనల్ మీడియాలో ట్యాగ్ చేసింది. అది అర్జెంటుగా దీని మీద డిబేట్ చేసి కొన్ని లాస్ ఫ్రేమ్ చేసిన అవసరం ఉందన్నట్టు నాకు అనిపించింది. నేను అదే పెట్టా. మీ కేసు మీరు ఉన్నట్టు మీ కేసు పక్కన పెడదాము, మీ కేసు పక్కన పెట్టి చూద్దాం. అసలు మీరు అన్నది 100% నిజం. ఇప్పుడు అంటే కేసులు పెట్టి వెళ్ళాలి అంటే, ఇప్పుడు నేను ఏదో ట్వీట్ వేస్తా, ఆ ట్వీట్ కింద నాకు ఎవడో నన్ను రేపు ముసిల్లం కొడక అంటాడు. సో అది నన్ను తిట్టినట్టే కదా. అవును, ఆఫ్ కోర్స్. ఇప్పుడు నేను కేసు పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు. సో ఇట్లాగైతే కేసులు దీనికి నాకు అసలు అన్నిటికన్నా ప్రైమరీ డౌట్ అవుతుంది. నేను ప్రింట్ మీడియాలో పనిచేసా, ఇప్పుడు డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నాను, వెబ్ మీడియాలో పనిచేస్తున్నాను. ప్రింట్ మీడియాలో పనిచేసినప్పుడు ఒక వార్త ఏమైనా వేస్తే, ఒకవేళ అవతల వాడు ఎవడైనా కనుక కేసు వేస్తే ఎలా కేసు వేసేవాడంటే, ఫస్ట్ నేను క్రానికల్లో పనిచేసేవాడిని కాబట్టి మా క్రానికల్ ఆపరేటర్ వెంకట్రామరెడ్డి మీద ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ మా ఎడిటర్ ఎవరైతే ఎంవీఆర్ శాస్త్రి వాళ్ళు ఉంటే వాళ్ళని, థర్డ్ నేమ్ రిపోర్టర్గా, లోకల్ రిపోర్టర్గా నేను నాది ఇలా ఉండేది. సో ఇప్పుడు యూట్యూబ్లో కంటెంట్ మీద కానీ, ట్విట్టర్లో కంటెంట్ మీద కానీ కేసు వేసినప్పుడు ఫస్ట్ నేనేమంటానంటే, ముందు యూట్యూబ్ ఓనర్ మీద, ట్విట్టర్ ఓనర్ మీద కూడా వేయాలి కదా. దట్ ఈస్ ద పబ్లిషింగ్ మీడియా కదా. కరెక్ట్. అంటే అక్కడ పబ్లిషింగ్ మీడియా ఇది. క్రానికల్లో పనిచేస్తే క్రానికల్ పబ్లిషింగ్ మీడియా, గ్రేట్ ఆంధ్రలో పనిచేస్తే గ్రేట్ ఆంధ్ర పబ్లిషింగ్ మీడియా. సో యూట్యూబ్, ట్విట్టర్లో పనిచేసినప్పుడు ఫస్ట్ ప్రైమరీ మీడియా ఇది. మేబీ కాల్డ్ యాజ్ ఏ సోషల్ మీడియా, ప్రైమరీ మీడియా యూట్యూబ్ ఆర్ ట్విట్టర్. ఇప్పుడు అక్కడ పెట్టి అక్కడ పాయింట్ అండి, దేర్ ఆల్ కమింగ్ ప్రొటెక్టెడ్ అండర్ సెక్షన్ 230 ఏదో ఉంది అమెరికాలో, వేర్ ద ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది యూజర్ జనరేటెడ్ కంటెంట్ అని ఒక సెక్షన్ ఉంది. అది ప్రొటెక్ట్ చేస్తుంది. అది ఇప్పుడు కొంతమంది రిపీల్ చేయమని కూడా అడుగుతున్నారు దాన్ని. సో ఆ సెక్షన్ నాకు ఐడియా లేదు అది, ఫ్రాంక్లీ. కరెక్ట్. ఇక్కడ న్యూస్ తప్పించుకుంటున్నాడు, ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటున్నారు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు యాంప్లిఫై చేస్తున్నారు, ఎందుకంటే ఫాలోవర్స్ బట్టి మీరు చెప్పిన ఒకటి అంతమందికి రీచ్ అవుతుంది. ఒకడికి 10 మంది ఫాలో ఉండొచ్చు, ఒకడికి 1,00,000 మంది ఉండొచ్చు, అలా వాళ్ళ. కానీ ఈ పాయింట్ ఇక్కడ ఏంటి, ఎంతమందికి వెళ్ళింది అన్నది కాదు. ఇప్పుడు నా కేసు ఉందనుకోండి, 1 year బ్యాక్ నేను పెట్టానని చెప్తున్న ఒక ట్వీటు ఒకతని మనోభావాలు దెబ్బతాను. మనోభావాలు అంటే ఏంటి అసలు? ఫస్ట్ నా బాస్ని ఇలా అంటాడా, లేకపోతే నేను అభిమానించే ఒక అతన్ని ఇలా అంటాడు అని నాకు అందుకని కేసు అది అడ్మిట్ చేస్తున్నారు. మనోభావాలు దెబ్బతింటం అనేది మీరు తీసుకుంటే అది దానికి ఎక్కడంత ఉంటుంది అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ దగ్గరికి ఒక ప్రొడ్యూసర్ వెళ్ళాడండి, డేట్లు ఏమన్నాడు, ఇవ్వనన్నాడు. ఆ మనోభావాలు దెబ్బతిన్నాయని సూసైడ్ చేసుకుంటే స్టార్ లైబుల్ అవుతాడు దానికి. ఇప్పుడు మీరు జోక్ పెడితే జోక్ పెడితే జోక్ అనేది బై డెఫినేషన్ ఎవరిని అఫెండ్ అవుతుంది. అఫెండ్ చేసినప్పుడే కదా.
మీరు అతని క్యారికేచర్ గీస్తారు, అతని ఎక్స్ప్రెషన్స్ కానీ అతని బాడీ షేమింగ్ చేస్తారు, లేకపోతే ఏదో అంటారు, లేకపోతే అతను చేసిన పాలసీని మీకు ఎక్స్ప్రెషన్. ఇప్పుడు 19-1 ఏమంటుంది, మీకున్న ఒక భావన, ఒక ఎక్స్ప్రెషను ఏ రూపంలోనైనా ఇవ్వచ్చు. 19-1 2లో ఏముందంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలని చెప్పాను, కానీ రీజనబుల్ అని ఎవరి దృష్టిలో రీజనబుల్ అది? దానికి సరైన ఇది లేదు. ఓకే, ఇద్దరు వ్యక్తుల మధ్య దెబ్బలాట జరిగింది, 2 గ్రూపుల మధ్యన ఏదో అయిపోయింది అంటే మీరు పెట్టిన దానికి ఒక యాక్షన్ కాజ్ అయింది. అప్పుడు యాక్షన్ బట్టి మీరు ఏం చెప్తారు, ఇలా పెట్టాడు కాబట్టి అలా అయ్యింది కాబట్టి అతను లయబుల్. ఇది పాయింట్ 1. ఇప్పుడు ఇక్కడ 1 year బ్యాక్ నేను పెట్టింది, ఓకే ఇతను ఇప్పుడు చూసాడు, సడన్గా సంవత్సరం అయ్యాక నిద్ర లేచి చూశాడు. అప్పుడు పెట్టినప్పుడు మీడియాలో ఏం చేస్తున్నారు, అందులో అంత అఫెన్సివ్ కంటెంట్ ఉంటే ఏ మీడియా అన్నా, ఇంక్లూడింగ్ వాళ్ళ ప్రో మీడియా కూడా దాని గురించి ఏమనలా. ఎందుకంటే అంత కామన్ అది, మీమ్స్ అనేది అంత కామన్ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీరు ఒక్క మీమ్ని పట్టుకుని అడ్డొస్తున్నాను. ఇప్పుడు మీరు ఇందాక క్షౌరం చేస్తున్నట్టు వేసాను. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎలక్షన్ అయింది. ఆ ఎలక్షన్లో కొన్న మీ ఎనాలిసిస్, ఎలక్షన్ మీ ఎనాలిసిస్, మీ భావాన్ని మీరు ఒక సిచ్యువేషన్ ఉంది అక్కడ. బట్ ఒక నాయకుడిని కానీ 2-3 నాయకుల్ని కానీ చీరలు కట్టి వేయడానికి అక్కడ సిచ్యువేషన్ ఏముంది మీకు? సిచ్యువేషన్ అదే అండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 2 things చెప్తాను. ఒకటి, నేను ఆల్మోస్ట్ రోజుకి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో జగన్ ఓడిపోయాడు. అప్పుడు జగన్ మీరు చీర కట్టి మేము పెట్టారనుకోండి, ఓడిపోయాడు రా అనుకోవచ్చు, అప్పుడు ఆడవాళ్ళు ఫీల్ అవ్వచ్చు. కానీ మీరు మేము వేసిన దానికి వచ్చి మీనింగ్ ఏదైనా ఒక ఫోన్లే అందుకోసం వేసాడరా, పేరు జగన్ మూలం కూర్చోబెట్టినట్టు ఫోటో వేశారనుకోండి, అప్పుడు మీకు ఒక పర్పస్ ఉంది. అసలు ఏ పర్పస్ లేకుండా ఉట్టుకుంటునే 3 చీరలు కట్టి మీరు పెట్టడం అనేది ఖచ్చితంగా అది అది నేను అదే అడుగుతున్నా, అది మీ దృష్టిలో మీరు ఇందాక నేను చెప్పేది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కాదు ఇదే చెప్పిన దృష్టిలోనే కాదు నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రోజుకి 10 ట్వీట్లు పెడతాను. అంటే కొన్ని వేల ట్వీట్లు పెట్టి ఉంటాయి 1 yearలో. వేల ట్వీట్లలో ఇది పెట్టానా లేదా అసలు నాకు దాని గురించి సందర్భం కూడా నాకు గుర్తులేదు. ఎందుకు గుర్తుండదు? ఎందుకు గుర్తుంటుంది? 1000 ట్వీట్లో పెడితే అన్నిటికీ నాకు ఒక రీజన్ ఉంటుంది. ఎట్లా రాంగ్ అవుతుందండి? అది అన్నీ నాకు గుర్తుంటాయి. నేను చాలా ట్వీట్లు ఫార్వర్డ్ చేస్తాను. సరే, సపోజ్ ఆ ట్వీట్ ఎవరైనా కట్ చేసి నాకు పంపిస్తే 2023 2022 పంపిస్తే నాకు గుర్తురాదా, అరే అవును నేను ఇక్కడ వేసాను అప్పుడు అని. అవసరం లేదన్న, గుర్తు ఉండొచ్చు ఉండకపోయినా చాలాసార్లు నాకు చాలాసార్లు నాకు పాత ట్వీట్లు ఎవడో పంపుతాడు, నాకు నిజంగా గుర్తుండదు నేను అన్నట్టు. ఎందుకంటే అంత పని చేస్తూ ఉంటారు, అంత చేస్తాను. ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు నాకు దాని మీద. ఇది చాలా కీలకమైన ట్వీట్ సార్, మీరు గుర్తు లేదు అంటే మాత్రం అది తప్పించి అలాంటివి నేను అది చెప్తున్నాను. ఇప్పుడు గుర్తు మీ నమ్మినా నమ్మపోయినా నాకేం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి చెప్పండి, నాకు గుర్తులేదు. మీరు మోస్ట్ ఆఫ్ ది ట్వీట్లు మిడ్ నైట్ వేస్తారు. దట్స్ నాట్ ట్రూ ఎట్ ఆల్. దట్ ఈస్ నాట్ ట్రూ ఎట్ ఆల్. అది ఊరికే మీడియా అనుకుంటుంది, అది ప్యాకేజ్ పెడతాను అని అనుకుంటుంది. అదేం ఎప్పుడైనా పెడతాను, అప్పుడు కూడా పెడతాను, ఎనీ టైమ్ ఆఫ్ ది డే అవ్వచ్చు. మేబీ అంత అంటే ఒక్కొక్కసారి నాకు ఎవరో 6 months బ్యాక్ ఇలా అన్నావు నువ్వు అంటే నాకు గుర్తుండదు ఒక్కొక్కసారి. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అందరికీ ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. అది ఎప్పుడో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూహం రిలీజ్ అయినప్పటి నుంచి ఇంతవరకు పొలిటికల్గా ఒక్క ట్వీట్ పెట్టలేదు. నేను ఆ జానర్ నుంచి బయటకు వచ్చినాను 6-8 months నుంచి. అప్పుడు పాయింట్ ఏంటంటే, హైపోథెటికల్గా నేను పెట్టాను అనుకోను, అది చూసి అప్పుడు కూడా ఎవరికి అంటే దాంట్లో ఏదో వచ్చిందో ఎవరన్నా రేజ్ చేస్తే ఏంటి ట్వీట్ ఎంత భయంకరంగా ఉందో ఘోరంగా ఉందని పెట్టాలి కదా. అట్లీస్ట్ ఆ మీడియానే చెప్పాలి కదా. కింద 100 మంది మిమ్మల్ని టార్గెట్ చేశారు కాదు, కన్సర్న్ పీపుల్ నేను చెప్పేది. కేసు పెట్టేంత దూరం వెళ్ళటానికి అంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే జనసేన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మీడియా వాళ్ళు ఉన్నారు, ప్రో మీడియా, వాళ్ళెవరికి అనిపించింది 1 year తర్వాత పరిస్థితి ఉండకపోవచ్చు కదా. నేను అదే అంటున్నా, అలాగా ప్రతి ఒక్కరికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. నేను ఎందుకంటే నేను చెప్తున్నా ఎందుకు అలాంటివి. ఈ పార్టీ నుంచి వేలు వస్తాయి, ఆ పార్టీ నుంచి కూడా వేలు వస్తాయి, అందరూ అందే చేస్తారు. సోషల్ మీడియా ఉన్నదే మీములు, ఒపీనియన్లు, బూతులు తిట్టడానికి, అబ్యూజ్ చేయడానికి దానికే ఉంది. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్. మీరు సోషల్ మీడియా యాక్టివిటీని 100% సమర్థిస్తున్నారా?
సమర్థించడం కాదు, మనకి చాయిస్ లేదంటున్నా. సోషల్ మీడియా ఉన్నదే బూతులు తిట్టడానికి కాదు చాయిస్ లేదంటున్నా. ఇప్పుడు మనం డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రొటెక్టింగ్ అండర్ 19A1 ఉన్నప్పుడు మీకు చాయిస్ లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈనాడులో నాదెళ్ల భాస్కర్ గారి వెన్నుపోటప్పుడు ఒక కార్టూన్ వేశారు శ్రీధర్. ఏంటి, ఎన్టీ రామారావు వీపులో కథ ఉంది, ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు ఇందిరాగాంధీ. అరే ఈ విషయం నాకు తెలియదు అని అన్నాడు ఇందిరాగాంధీ. నాదెళ్ల భాస్కర్ ఇందిరాగాంధీ వెనకాల కొంగుతో రక్తం చూసుకుంటున్నాడు. అప్పుడు ఏంటి దాని ఒపీనియన్, ఇందిరాగాంధీ చేయిస్తుంది, నాదెళ్ల భాస్కర్ కాదు చేసేది అని వాళ్ళ ఒపీనియన్, ఈనాడు ఒపీనియన్. ఇప్పుడు దీన్ని ఎవరు అఫెండ్ అవుతారు? ఇందిరాగాంధీ అఫెండ్ అవ్వాలి, అఫ్కోర్స్ నాదెళ్ల భాస్కర్ గారు అఫెండ్ అవుతారు. జనం చూసిన వాళ్ళకి ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ న్యూస్లో నవ్వు రావటమో లేకపోతే కోపం రావటం డిపెండింగ్ ఆన్ ఏ పార్టీలో, ఇలా రకరకాల ప్రొవొకేషన్స్ వస్తాయి ఒకే దాని మీద డిపెండింగ్ ఆన్ మీ పొజిషన్ బట్టి. అప్పుడు దట్ ఈస్ వాట్ ఏ ఫ్రీ అండ్ ఫ్లో షేర్ ఆఫ్ ఒపీనియన్ ఆఫ్ ఐడియాస్, విచ్ ఇస్ వాట్ డెమోక్రసీ ఈజ్ అబౌట్. ఇప్పుడు పాలిటీషియన్ ఆడిని తిట్టి, ఈ పాలిటీషియన్ వాడిని తిట్టి, ఈ సినిమా వాడు ఆ సినిమా వాడిని తిట్టి, అంతే ఇంకేం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఇందాక మళ్ళీ అమెరికా ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా మళ్ళీ అదే అడుగుతున్నాను. దానికి ఒక సిచ్యువేషన్ ఉంది. అదే అండి సిచ్యువేషన్ నేను చెప్తున్నాను కదా. దానికి ఒక ఇష్యూ జరిగింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు సార్ మీరు పెట్టిన దానికి ఇష్యూస్ జరగలేని టైంలో మీరు పెట్టారు. అది నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు నాదెళ్ల భాస్కర్ ఒక కార్టూన్ ఉందనుకోండి, ఆ కార్టూన్ నేను ఎవరో నార్త్లో చూపించిన ఆడికి అర్థం కూడా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆడి బ్యాక్గ్రౌండ్ తెలియదు కాబట్టి. అప్పుడు వాడికి ఎందుకు చూపించారంటే ఏంటి అర్థం, ఆడికి సిచ్యువేషన్ లెస్సే కదా. వాడికి ఎవరికో ఎక్కువ పొలిటికల్ ఇది ఉండదు, ఇంకోటి ఎవరికో ఏదో ఉంటుంది. అప్పుడు మీరు సోషల్ మీడియాలో పెట్టింది మీరు 100 మంది రీచ్ అవుతుందా, 1000కి రీచ్ అవుతుందా, 1,00,000 మందికి అర్థం అవుతుందా అవ్వదా అనేది అది వేరే మనుషులకు వేరేగా ఉంటుంది. అది ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్, ఇప్పుడు నేను ఒక్కళ్ళ కోసమే పెట్టచ్చు. ఒకవేళ మీ ఆర్గ్యుమెంట్ వల్ల మీరు వేసిన ట్వీట్లు కానీ మీరు వేసిన మీములు కానీ అవి ఎలా అవమానకరంగా ఉన్నా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా మీరు తప్పించుకోవచ్చు. మీరు చేసిన ఆర్గ్యుమెంట్ వల్ల మీరు తప్పించుకోవచ్చు. మీరు చట్టానికి పద్ధతికి ఉన్న మధ్యలో ఉన్న గీత నుంచి మీరు ఎస్కేప్ అవ్వచ్చు. బట్ ఇది ఆదర్శంగా తయారైతే ఎస్కేప్ అనే వర్డ్ తప్పండి. ఇప్పుడు గ్రేట్ ఆంధ్రలో రాస్తారండి, ఒక సినిమా చెత్తగా ఉందని రాస్తారు. మీకు సంబంధం లేని ఎవరో ప్రొడ్యూసర్ వాడు డబ్బులో కష్టమో పెట్టి చేసింది మీరు రాశారు. అండ్ అది చదివి ఎంతోమంది రివ్యూ ఎంతమంది నమ్ముతారు అనేది పక్కన పెడితే అది సబ్జెక్టు, అది ఎవరెవరు ఏమనుకుంటారు అనేది. అప్పుడు ఆ కాంటెక్స్ట్లో నా సినిమాకు అఫెండ్ చేశారని చెప్పి నేను కేసు పెట్టచ్చా? అది ఏంటి అసలు? అప్పుడు సార్ ప్రతి దానికి ఏదైనా మీరు అఫెన్స్ తీసుకోవచ్చు. నేను అదే చెప్తున్నాను సార్, అదే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో మనం టాలరేట్ చేసే లెవెల్ ఉంది, టాలరేట్ చేయని లెవెల్ ఉంది. అది ఎవరు డిసైడ్ చేస్తారన్న? ఎవరు? మనకు ఒక మొరాలిటీ, మనకు ఒక నైతికత విలువలు ఇవి ఉన్నాయి కదా మనకి. మనం అంటే ఎవరు? మీది వేరు ఉండొచ్చు, నాది వేరు ఉండొచ్చు, కెమెరామెన్ వేరు ఉండొచ్చు కదా. అది ఎలా డిసైడ్ చేస్తారు? మీరు ఎందాకేమన్నారు, మీ దగ్గర లంకోడు కానీ ఏదో అంటాడు. అప్పుడు మీరు అనరా మాట, వాడు అన్నాడు. ఇంకోటి ఇంకా దారుణమైన మాట అంటాడు. వాళ్ళందరూ వేరే మనుషులు కదా. మీరు ఒక్కదే కూర్చుని ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని మీరు ఎవరు చెప్తానికి, నేను ఎవరు చెప్తానికి? అందుకే సార్ నా పట్ల ఎంతవరకు నైతికత ఉందో నేను డిసైడ్ చేసుకోవాలిగా ముందు. నా ట్వీట్లు ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవడం అదే అంటున్నానండి. నేను కాదు, మన నలుగురులోనే మనకి ఎంత డిఫరెన్స్ ఉంది నేను చెప్పేది. వాడు మనిషి, మీరు మనిషి, అందరూ సేమ్ లాస్ కింద సేమ్ సొసైటీలో బతుకుతున్నారు కదా. అంటే ఇంకా సోషల్ మీడియా ఇలా విశృంఖలంగా ఎలా పడితే అలా అడ్డగోలుగా వెళ్ళిపోవడం అంటారు. వెళ్ళిపోవటం అంటలేదు, అలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు మనం ఏమి చేయలేము అంటున్నా. ఎందుకంటే మీరు దాన్ని ఆపడానికి ట్రై చేస్తే చట్టం మీద, రూల్స్ మీద మీ ఇంత అవగాహన ఉంది, సొసైటీ మీద మీకు ఇంకంత అవగాహన ఉంది, అప్పుడు మీలాంటి వాళ్ళు దీన్ని ఏం చేయాలని కూడా చెప్పాలి కదా. కేవలం దీన్ని ఇలా తప్పించుకోవాలి అది చెప్తున్నాను, మీరు పెట్టలేదు. చెప్పండి. సరే ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షం అనేది మిమ్మల్ని మీరు తడుస్తారు. మీ కారు ఉందా, స్కూటర్ ఉందా, నడిచి వెళ్తున్నారా, గొడుగు ఉందా, రెయిన్ కోట్ ఉందా, ఇలాంటి రకరకాలవి ఉంటాయి దాన్ని మీరు కన్ఫర్మ్ చేయడానికి. కానీ వర్షాన్ని ఆపలేరు కదా. వర్షం అనేది ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫోర్స్, టెక్నాలజీ ఈజ్ ఎ న్యాచురల్ ఫోర్స్. ఇప్పుడు మొన్న ఎవరు నాకు ఏం చెప్పారు, యూట్యూబ్ షార్ట్స్ అనేది విపరీతంగా ఒక థింగ్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే నాకు ఎవరో కాంట్రాక్టర్ చెప్పాడు, ఈ వర్కర్స్ పని చేస్తున్నప్పుడు వాళ్ళకి
పని క్వాంటం బట్టి ఒక జీతం ఉంటుంది, లేకపోతే రోజువారీ జీతం ఏదో ఇలాంటి రకరకాల స్కీములు పెట్టుకుంటారు. యూట్యూబ్ షార్ట్స్ వలన విపరీతంగా వర్క్ రేట్ పడిపోతుందని చెప్పాడు. ఎందుకంటే మీ సినిమా అంటే 2 గంటలు చూడాలి, ఏదో సిరీస్ అంటే ఇదంటే పెద్ద ఇంటర్వ్యూలు 20 సెకండ్లు 10 సెకండ్లు ఉంటే మీకు ఎడిక్షన్ అయిపోతుంది, కంటిన్యూస్గా మారుస్తూ ఉంటాడు. అది ఉంది ఆ టెక్నాలజీ. ఇప్పుడు అది ఉంది కాబట్టి దాన్ని ఏం చేద్దాం అంటే మీరు ఏమి చేయలేరు కదా. మీరు చాలా తెలివైన వాళ్ళు, తెలివిగా ఆర్గ్యూ చేస్తారు, మీ దగ్గర అది ఉంది. ఇప్పుడు వర్షం అనేది న్యాచురల్ కలిగి దాని నుంచి మనం తప్పించుకో మనం ఏం చేసుకోవాలో చూసుకోవాలి తప్ప వర్షం ఆగదు. మీ పని రేపు పొద్దున ఎవడో నాకు న్యాచురల్గా నాకు ఆ అమ్మాయి మీద నాకు ఇంకా ఆగలేకపోయినా ఆ అమ్మాయిని చూస్తే నేను వెళ్ళిపోయిన అమ్మాయి మీదకి అంటే అది మీరు ఎక్కడ పొరపడుతున్నారంటే ఫిజికల్లీ నేను ఒక యాక్ట్ చేశాను అనుకోండి, ఒక అమ్మాయి మీద కానీ అబ్బాయి ఎవరినో కొట్టాను లేకపోతే ఏదో చేశాను, దట్ ఈస్ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ అండర్ లా, అసాల్ట్, క్రిమినల్ అసాల్ట్ అది ఉంది. సోషల్ మీడియా మీద క్లారిటీ లేదు, అది నేను చెప్పేది. అది ఇప్పుడు మీరు అందుకే చెప్తున్నాను, ఇప్పుడు సోషల్ మీడియా మీద కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ చూస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి డిబేట్ జరుగుతుంది అన్ని కంట్రీస్లో ఇంక్లూడింగ్ అమెరికా. అక్కడ ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు హిట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ప్రాబ్లం ఏంటంటే ఏ పర్టిక్యులర్ థింగ్ టూ మచ్ అని డిఫైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. 30 years బ్యాక్ పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ అని ఒక కేసు వచ్చింది అమెరికన్ సుప్రీంకోర్టులో. ఆయన లారీ ఫ్లింట్ అని ఒకడు ఆడ యాక్చువల్లీ అడల్ట్ మ్యాగజైన్ పబ్లిషర్. జెరీ ఫాల్వెల్ అని ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ ఎవాంజలిస్ట్, అంటే నెంబర్ 1 ఎవాంజలిస్ట్ ఇన్ అమెరికా ఆ టైంలో, రిలీజియస్ హెడ్. కంపారి అని ఒక డ్రింక్ క్యాంపెయిన్ చేశారు అప్పుడు. దాంట్లో క్యాంపెయిన్ ఏంటంటే మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై వైఫ్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫ్రెండ్ అని రకరకాల హోర్డింగ్స్ పెట్టారు అమెరికా అంతా ఆ కంపారి డ్రింక్కి. వీడు దాన్ని ప్యారడీ చేస్తా వీడేం చేశాడంటే జెరీ ఫాల్వెల్ ఫోటో వేసి మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అన్నాడు, పెట్టాడు సెక్షన్. అడల్ట్ మ్యాగజైన్ మొలాన చాలా మొత్తం దాని మీనింగ్ మారిపోయింది. అంత పెద్ద ఎవాంజలిస్ట్ని ఇలా కామెంట్ చేస్తాడని కోర్టులో కేసు పెడితే ఆ కేసు లోయర్ కోర్టులో చాలా పెద్ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ గుర్తులేదు శిక్ష పడింది. ఆడ అపీల్ చేసి సుప్రీంకోర్టు 7 judge బెంచ్ ఇట్ ఎక్విటెడ్. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఎలాంటి ఎక్స్ప్రెస్ చేయటం దానికి లిమిటేషన్స్ పెట్టడం అనేది జరగదు, ఇది నాట్ పాసిబుల్. అప్పుడేంటి మీరు పెట్టిన ఒక జోకా లేకపోతే ఏదైనా సరే అది వేరే వాళ్ళకి నమ్మించేలాగా అబద్ధాన్ని నిజంలాగా నమ్మించగలిగే కాన్స్పిరసీని మీరు ప్రూవ్ చేయగలిగితేనే దాని వ్యాలిడిటీ ఉంటుంది. నో బడీ విల్ బిలీవ్ ద జెరీ ఫాల్వెల్ కోట్ ఆడే మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అని వాడు చెప్పు ఉంటాడని ఎవ్వరూ నమ్మరు, వాడిని కోట్ చేస్తారు. హిజ్ ఫస్ట్ టైం అంటే డిఫరెన్స్, అంటే మీరు వేరే వాడి గురించి చెప్తున్నారు. అప్పుడు దాంట్లో ఏమవుతుంది, మీరు ఎలాంటి కార్టూన్ పెట్టారు. ఇప్పుడు ఓకే నాదెళ్ల భాస్కర్ రావు చేశాడు, నాగేంద్ర భాస్కర్ అన్నాడు కదా, నాగేంద్ర భాస్కర్ నేను కరెక్ట్గా చేశాను అంటాడు, ఎన్ని పొడిసిన ఆయన ఎందుకు అంటాడు, వేరే వాళ్ళు అంటారు. సో దట్ ఈస్ అన్ ఒపీనియన్ గివెన్. సో ఆ వేగ్నెస్ ఉండటం వల్లనే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ ద. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, ఆల్విన్ బ్రాగ్ అని అటార్నీ జనరల్ని వెనకాల నుంచి బేస్బాల్ బ్యాట్తో తల మీద కొడుతున్నట్టు ఒక మీమ్ పెట్టాడు ఈ మధ్యన 2021-2లో అలాగా. అది దట్ ఆల్సో కమ్స్ అండర్ ద సేమ్. నాకు ఎంత కోపం ఉంది వీడి మీద, తల పగలు కూడా చంపేయాలి అనిపిస్తుందని వాడి భావనని ఆడు కార్టూన్లు పెట్టాడు మేము ఫొటోస్లో. సో ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఏంటంటే అంతకుముందు ఒక ఈనాడు, ఒక సాక్షి, ఒక న్యూస్ పేపర్ ఏదో చెప్తారు, లేకపోతే ఒక టీవీ 2 టీవీలు చెప్తారు. ప్రతి ఒక్కడి వాయిస్కి ఒక ఛాన్స్, ఒక మ్యాగజైన్ ఏదో మ్యాగజైన్ కాకపోతే వాడి ఫాలోవర్స్ అనుకోండి, ఆడికో 1,00,000 ఫాలోవర్స్ ఉంటారు, ఆడికి షేర్ చేసుకోవడానికి ఒక మాధ్యమం దొరికింది. కరెక్ట్. అప్పుడు వీళ్ళకి ఎందుకు ఉండాలి, అందరికీ ఉండొచ్చు కదా అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది సోషల్ మీడియా. అప్పుడు దీనికి మీరు అకౌంటబిలిటీ పెట్టాలంటే దాన్ని ఫ్రేమ్ చేయడానికి 10 years నుంచి దే ఆర్ అనేబుల్ టు అసలు డిస్కషన్ కూడా స్టార్ట్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ది ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యూనో. సో అప్పుడు రామ్ గోపాల్ మంచి చంపితే నేను ₹1,00,00,000 ఇస్తాను నరికినోడికి అన్నాడు అప్పుడు. ఇప్పుడు అది డైరెక్ట్గా కాంట్రాక్ట్ కిల్లింగ్ ఆఫర్ చేస్తున్నాడు. దానికి ఏమంటాడు, ఎందుకంటే
అది రెటారిక్. ఏదో టీవీలో అన్నాడు, పాలిటీషియన్ అంటాడు దవడ పగల కొడతా అంటాడు, ఇంకోటి ఎక్కడో చంపేస్తా అంటాడు, ఇంకోటి ఎక్కడో పేక పిసుకుతా అంటాడు, ఇంకోటి ఎవడో ఏదో అంటాడు. ఈ అందరం చూస్తున్నాం. మన రోల్ మోడల్స్ అనే లీడర్స్ అందరూ అదే మాట్లాడతారు. అసెంబ్లీలో మాట్లాడతారు, పోలీసుల్ని బూతులు తిడుతున్నారు. ఇది అంతా అయ్యేటప్పటికి అప్పుడు ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అలా చేస్తేనే వ్యూస్ వస్తున్నాయి. ఎవరు ఎన్ని బూతులు తిడితే వాళ్ళు అంత పాపులర్ అయ్యే ఒక సోషల్ స్ట్రక్చర్లో మనం వచ్చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళని కానీ ఇంక మీరని వేత వాళ్ళని ఆపటానికి ఎలా సాధ్యం? మీరు కూడా అలా వ్యూస్ కోసం ఫోటో పెట్టి అంటారా? ఇది మీరు కూడా వ్యూస్ కోసం అలాంటి ఫోటో? నేను అది చెప్తున్నానండి. ఇప్పుడు ఎవరైనా సరే మాట్లాడితే అవతల వాళ్ళు వినటానికి పెడతాం. వాడికి ఉన్న ఇండివిజువల్ పాపులారిటీ బట్టి ఎంతమంది వింటారని దాని తర్వాత వస్తుంది. ఒకటికి 10 మంది ఉండొచ్చు, ఒకటి 1,00,000 ఉండొచ్చు, ఇంకోటి 1 కోటి ఉండొచ్చు. మీరు ఆ ఫోటో పెట్టడం వెనకాల మీ ఉద్దేశం ఏంటని చెప్పండి క్లారిటీ. అది మీరు చేస్తున్నాను నిజంగా. ఐఎమ్ సారీ అండి. ఆ ఫోటో నేను పెట్టాను లేదు, నాకు గుర్తులేదు, కానీ వాటి పర్పస్ చెప్తున్నాను. నేను చాలా పెట్టాను, ఇప్పుడు చెప్పాను కదా. నేను కాదు నేనేమో చెప్తాను మీకు. డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికన్, నరేంద్ర మోడీ మన కలకత్తా బెంగాల్ మాయావతిగా బెంగాల్ మమతా బెనర్జీ మేమేమన్నా నేను పెట్టి ఉండదు 100% పెట్టి ఉండి ఇండియాలో ఉండి నేను చెప్పేది. బికాజ్ ఐ థాట్ ఆఫ్ ఇట్ as an expression ఆఫ్ సంథింగ్. ఒకటి మీరు పెట్టలేదు, మీకు గుర్తులేదు, ఒకవేళ గుర్తు తెచ్చారు, ఇప్పుడు చూసారు, అది మీ అకౌంటే, అందులో డౌట్ లేదు. ఇప్పటికీ స్టిల్ మీ అకౌంట్లో ఉంది. సో మీ అకౌంట్ ఎవరు హ్యాండిల్ చేయరు, మీరే హ్యాండిల్ చేస్తారు. సో మీ అకౌంట్లో ఉంది అంటే మీరు కూడా పెట్టుంటారు. అది చెప్తున్నప్పుడు ఇప్పుడు అకౌంట్లో ఉంటే అదంతా ట్రైల్లో వస్తుంది కదా ఫైనల్గా. అది నేను పట్టించుకోవడం లేదు. అది ఐ డు నాట్ బిలీవ్ దట్ దిస్ కేస్ ఎగ్జిస్ట్. అది వచ్చినప్పుడు అసలు కేసు గురించి మాట్లాడలేదు సార్. మీరు కొన్ని వేల ట్వీట్లు పెట్టారు, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తు లేదు. దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మీకున్న పని ఒత్తిడి, మీకున్న డిఫరెంట్ యాక్టివిటీస్లో అది గుర్తుండదు. సపోజ్ ఇది గుర్తు వచ్చింది ఇప్పుడు, సో నేనే పెట్టి ఉంటాను. ఏ కాన్సెప్ట్లో పెట్టి ఉంటాను? అరే నేను అదే అంటానండి. ఏ కాన్సెప్ట్ అయినా నవ్వు రావటానికి పెట్టా అంతే. అలా అన్నీ కూడా ఏ మీమ్ అనేది ప్రైమరీ పర్పస్ మీకున్న ఒపీనియన్ కన్వే చేయడానికి కావచ్చు. నాకు చీర కట్టి మీరు ఫోటో పెడితే నేనంటే పడని వాళ్ళు ఎవరో నలుగురు నవ్వుకోవచ్చు, కానీ నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు అలా అంటే అప్పుడు ఎలా మీరు ఎలాంటిది పెడితే ఓకే? మీకు న్యూస్ పేపర్లో రావట్లేదా? టీవీలు అన్నింటిలో రావట్లేదా? వేటాంధ్రలో రావట్లేదా? వేటాంధ్రలో నేను కష్టపడి సినిమా తీస్తే ఫ్లాప్ అని చెప్పారు. అది అప్పుడు నేను అప్సెట్ అవునా? అది అఫ్కోర్స్ అది ఎందుకు వైలెట్ కాదంటున్నా. సరే ఇప్పుడు ప్రొడ్యూసర్ దానికి సంబంధించిన యాక్టర్లు అందరూ కూడా నష్టపోతారు కదా. వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, మీరు చేయట్లేదా, చెప్తున్నా. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కాన్స్టిట్యూషనల్ రైట్. అది నేను చెప్పేది. ఇది మీరు చైనాలో చేయగలుగుతామా? లేదు. నార్త్ కొరియాలో చేయగలుగుతామా? లేదు. తప్పు అనేది కరెక్ట్ కాదంటున్నా. ఎందుకంటే దానితో పాటు చాలా మంచి వస్తాయి, ఫ్రీడమ్ వస్తుంది, అందరికీ ఎక్స్ప్రెస్ చేసే ఒక అవకాశం ఉంది. వాటితో పాటు ఇవి కూడా వస్తాయి. సో వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు బేర్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ టుగెదర్. ఇప్పుడు ఇది ఎలా దారితీస్తుంది అంటే ఒక రకమైన విండిటీ యాక్టివిటీకి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే సీడీ వాళ్ళు ఇట్లాంటి వేసి అన్నిసార్లు ఎదురు చేస్తారు. అది గవర్నమెంట్ పవర్కి సంబంధం లేదు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తారు, రేపు పొద్దున్న ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకోళ్ళు చేస్తుంది. ఇది ఇట్లా సాగుతుంటే దీనికి ఎక్కడో సాగుతుంది అంటున్నా, దాన్ని ఏమి చేయలేము అంటున్నా. బికాస్ దాన్ని చేయాలంటే ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే యూ షుడ్ బికమ్ లైక్ చైనా ఆర్ నార్త్ కొరియా ఆర్ సమ్బట్, కంప్లీట్లీ సప్రెస్ ద ఫ్రీడమ్ అండ్ క్యాన్సిల్ సోషల్ మీడియా. అది తప్పిస్తే ఇంక వేరే గత్యంతరం లేదు. అది పవర్స్ చేస్తే అనుభవిస్తాం, ఏం ప్రాబ్లం. ఇప్పుడు మీరు కాబట్టి మీకు ఒక ఆర్గ్యుమెంట్ పవర్ ఉంది కాబట్టి, లేదా మీరు ఒక పెద్ద సెలబ్రిటీ కాబట్టి మీరు కోర్టులో ఫైట్ చేస్తూ గత 15 రోజులు బట్టి 20 రోజులు బట్టి కొంచెం ఇది అయ్యారు. అలా చేయలేని వాళ్ళు చాలామంది చిన్న వాళ్ళు మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అరే ఆయనే పెట్టాడు కాబట్టి లేకపోతే మీ ఫోటోనే ఫార్వర్డ్ కొట్టో రీట్వీట్ చేసో వాట్సాప్లో ఫార్వర్డ్ చేసో ఇవాళ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ. కానీ అది దట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద టెక్నాలజీ. అప్పుడు మీరు టెక్నాలజీని బ్యాన్ చేయటం ఎలాగా పాసిబుల్ అనేది పాయింట్. అప్పుడు అది ఆ డెసిషన్. ఇప్పుడు సిగరెట్ తాగితే హానికరం, మన 50 ఏళ్ళ నుంచి అండి, నేను చిన్నప్పటి నుంచి అంటున్నా. అది బ్యాన్ చేశారు ఎంతవరకు? చాలా బ్యాడ్ అని తెలుసు మనకి. బ్యాడ్ ఎవరి దృష్టిలో, ఎంత బ్యాడ్ అని ఎవరి దృష్టిలో అనేది అక్కడ లైన్స్ కష్టం ఉంటాయి. భరించాల్సిందే తప్ప దీనికి ఇంపాసిబుల్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ రూల్స్ ఇప్పుడు సార్ ఇక్కడ జరుగుతున్న విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద కీలకంగా దృష్టి పెట్టింది, దాని మీద యాక్ట్ చేస్తుంది. 15 years నుంచి జరుగుతుంది చర్చ. ఇది ఫస్ట్ కొత్తగా ఏమి రావట్లేదు.
ఈ ఆర్గ్యుమెంట్లో మీరు స్పెషలిస్ట్. ఆర్గ్యుమెంట్ ఏముందండి, దట్ ఈస్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అన్న, ఫ్యాక్ట్ ఆఫ్ నేచర్. మీ కేసుకి వస్తే సో ఇదే ఆర్గ్యుమెంట్ని రేపు పొద్దున మీరు కోర్టులో వినిపిస్తారా? ఇప్పుడు నా మీద చాలా స్పెసిఫిక్ ఇది సెక్షన్, అంటే వన్ ఆఫ్ ది సెక్షన్స్ నేను చెప్పేది. ఇప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను. సపోజ్ ఆ ట్వీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలీజియస్ హార్మనీ, లేకపోతే ఇద్దరు గ్రూపులు దాని మీద ప్రేరేపించబడి ఇద్దరు కొట్టుకున్నారు అంటే అది ఒక యాక్షన్ క్రియేట్ చేసింది. ఆ యాక్షన్ క్రియేట్ అవ్వకుండా కేవలం నేను ట్వీట్ పెట్టినందుకు దాని మీద కేసు ఎలా వస్తుంది అనేది వన్ ఆఫ్ మై రీజన్స్ నేను చెప్పేది. నేను ఆ ట్వీట్ పెట్టిన తర్వాత దాని గురించి అప్పుడు ఎవరు చేయాలి, ఎవరి ఫోటోలు అయితే ఉన్నాయో నన్ను డిఫేమ్ చేశాడు, నా మనోభావన దెబ్బతి వాళ్ళు చేయొచ్చు, సంబంధం లేని థర్డ్ పార్టీ చేయడానికి వీల్లేదు. కోర్టు కూడా కొన్ని ఇష్యూల్లో అలాగే మాట్లాడుతుంది, నీకేం సంబంధం, అదే చెప్తున్నా. పొలిటికల్గా మీకు మారల్గా మీకు నాకు డిఫరెన్స్ ఉండొచ్చు, రైట్ అండ్ రాంగ్ మీకు నాకు డిఫరెన్స్, కానీ మనందరం ఫైనల్గా బతికేది అండర్ ద లా. ఫైనల్ డెసిషన్ వాళ్ళే, ఫైనల్ డెసిషన్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా విల్ కంప్లై విత్ ఇట్. నేను అంటున్నాను రేపు పొద్దున్న అవసరమైతే అఫ్కోర్స్ మీ తరఫున ఒక లాయర్ని పెట్టుకున్నారు, మీ తరఫున ఒక లాయర్ అక్కడ ఆర్గ్యూ చేస్తారు, ఒక అవసరం అయితే ఎందుకంటే మీ లాయర్ కన్నా మీరే బాగా మాట్లాడుతున్నారు ఫ్రాంక్లీ, మీరే ఇంకా సెక్షన్ల గురించి ఇంటర్నేషనల్ నేషనల్ కేసుల గురించి బాగా మాట్లాడు. రేపు పొద్దున అవసరమైతే మీరు వెళ్ళి కోర్టులో ఆర్గ్యూ మీ తరఫున ఫైనల్గా ఇప్పుడు వాదన అనేది కోర్టులో మాట్లాడుతున్నారు కదండి. ఫైనల్గా కంటెంట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దేని చెప్తున్నామో ఆబ్వియస్లీ నేను కూడా పార్టీ కదా, కేసు నా మీద కాబట్టి ఎంతో కొంత నా పార్ట్ కూడా ఉంటుంది కదా. అక్కడ బలమైన వాదన వినిపించాలి కదా అవతల వాళ్ళు. అలా ఉండదు సార్ కోర్టులో, మన సినిమాల్లో చూసి వాదన అనుకుంటుంది అది ఏం ఉండదు అంత. పాయింట్స్ అండి అంతే, పాయింట్స్. ఇది దీస్ ఆర్ సబ్మిషన్స్, వాళ్ళు ఏదో ఉంటారు వాళ్ళ సబ్మిషన్స్, ఆ రెండు చూసి ఒక ఇందాక నుంచి చెప్పారు ఈ పాయింట్లన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేశారు మీరు. యా ఆఫ్ కోర్స్. బేసిక్గా మీరు ఆర్గ్యుమెంట్లో అసలు ఈ విషయం కాదు, ఎనీ సబ్జెక్ట్ మీద మీకు తెలిసినంత వరకు మీకు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మీద బలమైన ఆర్గ్యుమెంట్ వినిపించగలరు, ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా చేయగలరు, మీకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇన్ని సార్ క్యాపబిలిటీ అనేది అదొక టాలెంట్ కాదు, క్యాపబిలిటీ అనేది మీకున్న నాలెడ్జ్ ఇచ్చి వస్తుంది. మీకు నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మీరు నేను ఇద్దరం ఉన్నాం, ఓకే, ఇప్పుడు మీరు వదిలేసండి, మీకు ఆబ్వియస్లీ యువర్ వెల్ రెడ్ పర్సన్ అని అవ్వాలి. ఇప్పుడు మీడియా ఉందనుకోండి, మీడియా ఏం చేస్తుంది, ఒక రామ్ గోపాల్ని ఈడ్చికెళ్తున్నారు డన్ నుంచి అని పెడతారు హెడింగ్, లేకపోతే జైలు రెడీ చేస్తున్నారు, లేకపోతే పరారీలో ఉన్నాడు, ఎక్కడో ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. వీళ్ళందరూ ఏంటి రిజిస్టర్డ్ కంపెనీస్. ఇక్కడ ట్విట్టర్ అంటే ఒక ర్యాండమ్ టాక్లో నా ఫాలోవర్స్ ఉంది, రిజిస్టర్డ్ నేషనల్ అంటే కంపెనీస్ రిజిస్ట్రేషన్లో వచ్చి మీడియా అని చెప్పుకుని అసలు అర్థం పడతాం లేని అబద్ధాలు చెప్తూ ఉంటే దానికి నేనేమంటానంటే మనం వీఆర్ లివింగ్ ఇన్ అ టైం, ఎప్పుడూ ఒక చోట సెన్సార్ బోర్డు ఉండేది, మామూలు పబ్లిక్కి అబద్ధాలు వెళ్ళకూడదు, మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు, అబ్సినిటీ వెళ్ళకూడదు, వైలెన్స్ వెళ్ళకూడదు అని ఒక సెన్సార్ బోర్డు పెట్టారు. ఏం చేస్తుంది ఫిల్మ్స్ అది, కానీ ఆ సెన్సార్ అది పెట్టిన తర్వాత 1952 సినిమాటోగ్రఫీ యాక్ట్లో టీవీ తర్వాత వచ్చింది, శాటిలైట్ టీవీ తర్వాత వచ్చింది, ఓటీటీ తర్వాత వచ్చింది, లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ న్యూస్ తర్వాత వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఆ టీవీలో ఎవరో నన్ను అంటే అసలు నేనేం చెప్తున్నా, అసలు పోలీసులు ఎంతలో రాలేదు నా దగ్గర, అరెస్ట్ వారెంట్ ఉందని కూడా చెప్పలా. నేను అదే చెప్తున్నానండి, వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళని అడగాలి కదా. మీరేం చెప్తున్నారు 6 టీములు గాలిస్తున్నాయని చెప్తారు, నేను బాంబేలో ఉన్నాను అంటాడు ఒకడు, నేను ఫామ్ హౌస్లో దాక్కున్నా అన్నాడు, ఇంకోటి ఎక్కడ వెళ్ళిపోయాడు అంటాడు. ఇవన్నీ చెప్తున్నప్పుడు మీరు పోలీసులు అన్నా చెప్పాలి అది, లేదా నాకు సంబంధించిన ఎవరో చెప్పాలి నేను కోయంబత్తూర్లో ఉన్నాను అని. వీళ్ళు కథలు ఊహించుకొని మీరు టీవీలో ప్రోగ్రాములు చేస్తూ ఉంటే అప్పుడు నేనేం చేయాలని, మీరు ఎందుకు వేయట్లేదు కేసు? ఎందుకంటే నాకు అదే అంత టైం నాకు లేదు, ఎందుకంటే ఇన్ని వస్తున్నప్పుడు వాళ్ళందరినీ చేసి నా పనులు మానేసుకుని చేయను. అప్పుడు నేనేం అర్థం చేసుకున్నాను, వీఆర్ లివింగ్ ఇన్ దట్ టైం. ఇది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంతే, దాన్ని చేసి దాని నుంచి ఏదైనా వస్తుందా రాదా అని అంత నాకు ఓపిక లేదు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇన్ని అబద్ధాలు చెప్తే అదిగో పులి అని చెప్పి ఒక రోజు వెంట మానేస్తారు, తీసుకోండి, అది ఎంటర్టైన్. ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఎందుకు పెడతారు, అది వాచ్ టైం కోసం పెడతారు. డ్రమాటిక్ థంబ్నెయిల్ లేకపోతే చూడరు కాబట్టి వాళ్ళ జీవనోపాధి కోసం వాచ్ టైం కోసం వాళ్ళు పెట్టుకుంటారు. సో సింపుల్ అంతే. సో వాళ్ళని మీరు ఎలా వదిలేస్తున్నారు కూడా మిమ్మల్ని కూడా అలా వదిలే అంటారు.
లీగల్ ప్రకారమే కదా వాళ్ళు పెట్టారు, నేను పెట్టలేదు. కానీ నాకు కూడా ఉంది కదా ఆప్షన్. నాకు కూడా అదే కాదు 10 సంవత్సరాల నుంచి వేలు వచ్చి ఉంటాయి. ఇది మీమ్లు, జోకులు, బూతులు. అందరూ ఎంతమంది పెట్టారు కేసులు? 100 కూడా ఉండరు. అందరూ వదిలేస్తారు, నేను కాదు. యాక్చువల్గా మీరు అన్న పాయింట్లు కూడా కొన్ని ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఎన్టీఆర్ మీద ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంజే మీద, మెయిన్ ఎన్టీఆర్ మీద మీరు అన్నట్టు తర్వాత ఉత్తర తగ్గింది. కానీ రాను చాలా విపరీతమైన ఇప్పుడు మీమ్స్ అనే ఒక ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు కార్టూన్ అనేవారు, దాన్ని పొలిటికల్ కార్టూన్ అనేవారు. సరే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇవ్వాలనుకుంటున్న దానికి 100 రెట్లు అయిపోతుంది బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న అప్లికేషన్స్తో ఇప్పుడేంటి మీకు ఫోటో మార్ప్ చేసి క్లియర్గా తెలిసిపోతుంది. వీడియోస్ యాక్సెస్గా వచ్చేస్తే ఇంకా మీకు అసలు ఏది నిజం ఏది అబద్ధం అనే దాన్ని మీనింగ్ ఉండదు ఇంకా అసలు. కానీ ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు వెహికల్స్ మోటార్ వెహికల్స్ కనిపెట్టినప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయి. ఎందుకని? అప్పుడు అసలు ఎక్కడ ఆపాలి, టర్న్ ఎక్కడ తీసుకోకూడదు, ఆగి వెళ్ళాలి, ఇలాంటివన్నీ స్లోగా ఎవల్యూషన్ వచ్చి ఒక పర్టిక్యులర్ టైంకి ఒక సిస్టమ్ వచ్చింది. ఆ టైంకి విపరీతమైన కార్లు పెరిగిపోయినాయి, అదొకటి. రెండవది ఏంటి? స్పీడ్ ఆఫ్ ద కార్ బట్టి ఆ డ్రైవర్కి ఉన్న మెంటాలిటీతో ఆడేది నడుపుతాడు, లేకపోతే తాగేసి నడుపుతాడు. సో కరెస్పాండింగ్గా రెండు ఎప్పుడు యుద్ధం చేసుకుంటూనే ఉంటాయి. టెక్నాలజీలో బ్యాడ్ సైడ్ గుడ్ సైడ్ అనేది కాన్స్టెంట్లీ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. యూనో ఇప్పుడు మీరు ఒకే వైపు నుంచి ఇలా సపోజ్ ఏదైనా ఒక క్రైమ్ ఇన్సిడెంట్ అయిందనుకోండి, ఒక రేపు ఆయన చంపేయాలి నరికేయాలి అని చెప్తారు. అప్పుడు అది చేసే కంట్రీ లాగా లాస్కి వస్తే మీకు ఓకేనా? సపోజ్ సౌదీ అరేబియాలో చేస్తారనుకోండి, మనకు కూడా అలాంటి లాస్ వస్తాయి. అలాంటి లాస్ అన్ని పెడితే ఓకేనా? అప్పుడు ఏంటి? మీ కన్వీనియంట్ అప్పుడు అది ఉండకూడదు, మీ కన్వీనియంట్ కానప్పుడు అది ఉండాలి. అది మన నేచర్ అది. అప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్, యూ హ్యావ్ నో చాయిస్. అప్పుడు ఆ డెసిషన్ మీరు డ్రకానియన్గా తీసుకుంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలంటే ఎందుకు నేను సెన్సార్ బోర్డు చెప్పాను కదా, ఆటోమేటిక్గా సెన్సార్ బోర్డు ఓటీటీలో ఉండాలి. ఇట్ షుడ్ బి న్యూస్ ఛానల్స్. ఏది మీరు ప్రొజెక్ట్ చేస్తున్నా సెన్సార్ అయ్యి తీరాలి అని పెట్టారనుకోండి ఒక రూల్. అప్పుడు లైవ్ టీవీ ఎలా ఉంటుంది, యూట్యూబ్ స్ట్రీమింగ్ ఎలా ఉంటాయి, ఎలాగ పాసిబుల్? మీరు లక్షల సెన్సార్ బోర్డులు పెట్టాలి, మొత్తం అయిపోతుంది ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీకు చెప్తుంది ఎలా అంటే, మనం గొంగడిలో తింటున్నాం, వెంట్రుకలు ఏరుకోవద్దు, అందులో తింటూ ఉండడమే అంతే. అది ఏం చేయలేం, ఎందుకంటే మనకి ఇప్పుడు సొల్యూషన్ అనేది ఉంటే ఈ పాటికి వచ్చేది కదా. కానీ సోషల్ మీడియాకి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్గా మారిపోతుంది కదా, జనాలను ప్రభావితం చేస్తుంది. మీరు అన్నట్టు కారు కనిపెట్టిన కొత్తలో ఉంది, ఇవాళ పరిస్థితి సోషల్ మీడియా కనిపెట్టిన కొత్త అన్నట్టు ఉంది పరిస్థితి. ఇవాళ సోషల్ మీడియా కొత్త పాత కాదండి, అక్కడ ఏంటంటే మెయిన్గా అది కీప్స్ ఆన్ ఎవాల్వింగ్. సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఇవాళ టోటల్ పాపులేషన్లో చూసుకుంటే మ్యాక్సిమం ఒక 5% కూడా ఉండి ఇంకా మనకి 1000 అకౌంట్లు కనపడచ్చు, 1,00,000 అకౌంట్లు కనపడచ్చు. కానీ అది బట్ దాని ఇన్ఫ్లుయెన్స్ నేను అదే చెప్తున్నా. సో 5% ఇప్పుడు మీ వరల్డ్ నడిపించేది 5%. చాలామంది ఫాలో అవుతారు అంతే. ఇన్ఫ్లుయెన్సర్స్ డెసిషన్లు తీసుకునే వాళ్ళు అందరూ కలిసి 5 కూడా చాలా ఎక్కువ యాక్చువల్గా ఫైనల్గా చెప్పాలని. యూనో కానీ ఆ టెక్నాలజీ ఒకసారి వచ్చేసిన తర్వాత ఉన్నాక, ఇంక్లూడింగ్ చైనా విచ్ ఈజ్ ఇన్ అప్రెసివ్ కంట్రీ, అది మీడియా కంట్రోల్ చేసినా కూడా ఇట్ కాన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ. ఎందుకని టెక్నాలజీ వల్ల ఆడికి వచ్చి తీరాలంటే ఎక్కడో అక్కడి నుంచి అక్కడికి వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి అండర్ ద హోల్ వరల్డ్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉసామా బిన్ లాదెన్ అల్-ఖైదా గ్రూప్లో ఉన్నప్పుడు చాలా సీక్రెటివ్గా చేశాడు. సీక్రెటివ్ అంటే ఏంటి? ఒక మెసేజ్ పంపాలంటే ఇలా చేస్తున్నాం, ఇలా అవుతుంది, ఇలా చేయాలి అనే దానికి ఒక 10 రోజులు ఒక గాడిద మీద పంపి అక్కడి నుంచి గుర్రం వచ్చి ఇక్కడి నుంచి అల్ జజీరా దగ్గర ఒక చెత్తకుండి బాక్స్ ఇలా చేసేవాడు. ఐసిస్ ఏం చేసిందంటే అది కంప్లీట్ అసలు మీరు ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే ప్లాన్ చేస్తే పట్టుబట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అనిపిస్తే చేసినాడు ఆడు ఐసిస్ బగ్దాది. అనిపిస్తే చేసేసి ట్విట్టర్లో పెట్టేవాడు. ట్విట్టర్, ఇన్స్టా, ఎఫ్బి దొరికితే దాంట్లో పెట్టేవాడు. ఆడొక టెర్రర్ క్రియేట్ చేశాడు దాంతో. అది ఎవరు చేశారు? ట్విట్టర్ వల్ల జరిగింది.
ఏ అయితే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అంత ఫాస్ట్గా వరల్డ్ అంతా ఉనికిచ్చేలా ఐసిస్ చేయగలిగాడంటే ఈ ప్లాట్ఫామ్స్ మూలనే. అప్పుడు మీరు వాటిని బ్యాన్ చేసేయాలి అంటే, ఒకవేళ వాళ్ళు చేస్తారు, వాళ్ళు ట్రై చేస్తారు అది తీయటానికి వేల అకౌంట్లు క్రియేట్ చేస్తూ ఉంటే ఎన్ని డిటెక్ట్ చేయగలుగుతారు ఉన్న ఎగ్జిస్టింగ్ టెక్నాలజీతోటి. ఇప్పుడు అది అప్పుడు బ్యాన్ చేసాం అనుకోండి, అది ఎవరికి నచ్చుతుంది? ఎందుకంటే అదే ట్విట్టరు అదే ఆడటం వల్ల మీకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, మీకు ఏదేదో వస్తుంది. ఇది కూడా జరుగుతుంది సైడ్ బై సైడ్, అంత నెగిటివ్ జరగట్లా, పాజిటివ్ కూడా జరుగుతుంది. అప్పుడు మీరు ఆ నెగిటివ్ కోసం తీసేస్తే మీకు వచ్చే పాజిటివ్స్ కూడా కూడిపోతారు. అప్పుడు కారు ఫాస్ట్గా వచ్చి గుద్దింది అందుకని చచ్చిపోయారు, గుర్రం అయితే చావరు కదా అంటే అప్పుడు ఉట్టి గుర్రం ఉంచుకుంటే ఎలా అవుతుంది? సో టెక్నాలజీ యూ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. బేరింగ్ వేరు, తీసేయటం వేరు. అది నేను చెప్పేది. సో మొత్తానికి మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం మనం ఈ సొసైటీలో ఈ సోషల్ మీడియా తోటి గుడ్డు బ్యాడు పడుతూ అలాగే బతకాలి. నో చాయిస్ లేదు, నో చాయిస్. నేను పెడతాను, మీకు నచ్చితే చూసుకోండి, లేకపోతే మానేసుకోండి, మీరు నన్ను ఏం అంతే. ఇప్పుడు ట్విట్టర్ అనేది ఇట్స్ ఎ పర్సనల్ థింగ్ బిట్వీన్ మీ అండ్ మై ఫాలోవర్స్. లేకపోతే నేను టీవీకి వచ్చాను, టీవీలో లేకపోతే గ్రేట్ ఆంధ్ర ఉంది, గ్రేట్ ఆంధ్రాలో మీరు నాకు ఇంటర్వ్యూ పిలిచారు, నేను నా వ్యూస్ చెప్తాను. ఈ వ్యూస్ మీకు ఒకవేళ నేను ఏదో చెప్పిన దాంట్లో బ్యాడ్ అని అనుకున్నారు అనుకోండి, అది మీ యూ కెన్ కట్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. ఇఫ్ ఇట్స్ నాట్ లైవ్ అయితే రామ్ గోపాల్ ఇలా మాట్లాడతాడు కాబట్టి ఆయన పిలవడం మానేయండి, అంతే. దట్స్ ఓన్లీ డిసిషన్. అందుకని ఏం తీసుకుంటారు రిస్ట్రిక్షన్? అసలు ఎలా పాసిబుల్? సరే, ఇవన్నీ పక్కన పెడితే మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి సమాధానం, ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఇప్పటిదాకా నాతో 20 minutes ఆర్గ్యూ చేసింది, ఈ ఆర్గ్యుమెంట్ వినిపించకుండా ఎందుకు వాళ్ళని తప్పించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుల్లో ఆర్గ్యుమెంట్ అనేది ఉండదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పిస్తాను. ఇందాక నోటీస్ ఇచ్చేది మిమ్మల్ని పిలిచి అందుకోసమే కదా. నేను అది చెప్తున్నాను. 41 నోటీస్ ఇచ్చిన తర్వాత నేను ఒక టైం కావాలన్నా, ఓకే అన్నారు, పంపించారు. సరే, ఇప్పుడు ఆ టైం తర్వాత వెళ్తారా? చెప్పేదాన్ని సెకండ్ టైం ఇంకో డేట్ ఇచ్చారు. ఆ డేట్ లోపల ఏమైందంటే అట్లీస్ట్ 4 వేరే చోట్ల కూడా పెట్టారు. రూమర్స్ ప్రకారం ఇంకో 5-6 చోట్ల పెడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు 1 year తర్వాత సడన్గా వేరే డిస్ట్రిక్ట్స్లో ఎంతమంది మేల్కొని సేమ్ దాని మీద పెడుతున్నారు అంటే ఏదో ఒక స్కీమ్ ఉంది అనేది నాకు అనుమానం వచ్చింది. చెప్పానండి, అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినప్పుడు ఏం చేశాను, దీన్ని తెలుసుకోవడానికి ఏంటి లీగల్ రీకోర్సెస్ ఎలా చేయాలి అనే దానికి నాకు టైం కావాలి. అలాగే నా సినిమా వర్క్లో నేను చాలా బిజీగా ఉన్నా, దాని వల్ల మళ్ళీ టైం అడిగాను. లేదా అర్జెంటుగా కావాలి క్వశ్చనింగ్కి అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక వెసులుబాటు, నరేంద్ర మోడీ గారు ఆల్సో ఈజ్ ప్రమోటెడ్ దట్ మేక్ ఇట్ ఎఫిషియన్సీ వర్చువల్గా చేయొచ్చా అని అడిగా. దానికి నాకు రిప్లై రాలేదు. అది వచ్చేసి ఏం చేశారు, ఏం చేయాల 2 hours ఉండి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గరికి అసలు మెసేజ్ లేదు, కమ్యూనికేషన్ లేదు. అప్పుడు నేను తప్పించుకుని తిరగడం ఎలా అవుతుంది? తప్పించుకొని తిరగడం అనేది మీరే చెప్తున్నారు. తప్పించుకున్నానట్లేదు, ఇంత ఆర్గ్యుమెంట్ పవర్ ఉన్న మీరు నేనేది వాళ్ళు అసలు అక్కడ డిస్కషన్ అడగరండి. ఫస్ట్ పోలీస్ కేసు ఇస్ నథింగ్ టు డూ విత్. ఇప్పుడు నేను మీకు జనరల్ డిస్కషన్లో చెప్తున్నా, ఇది ఇలాంటి కాన్వర్సేషన్ అక్కడ ఉండదు. వాళ్ళు స్ట్రైట్ కట్గా ఇది అడుగుతారు, ఈ ట్వీట్ ఎందుకు పెట్టారు, లేకపోతే మీరు పెట్టారా లేదా, అంతే. అదొక ఆన్సరు. రెండో ఆన్సరు నేను పెట్టలేదు కాబట్టి రెండో ఆన్సరే లేదు. అప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అప్పుడు కాదు, అది చెప్తున్నాను. అప్పుడు అరెస్ట్ దేనికి చేస్తారు? ఇన్ఫర్మేషన్ మాకు చెప్పట్లేదు, మాకు కస్టోడియల్ ఇది కావాలా అనొచ్చు ఒకటి. లేదా దీని వెనకాల ఏమన్నా ఉన్నారా ఏంటి అది ఇది అని అనొచ్చు. లేదా ఏంటది ట్విట్టర్ కంపెనీ నుంచో లేకపోతే ఇది ఉంది తెలియదు అంటున్నాను. నేను పెట్టలేదని అంటలా, ఐ డోంట్ రిమెంబర్ అంటున్నా. అదే చెప్పి ఓకే, అదే వాళ్ళ ప్రాసెసెస్ వాళ్ళకు ఉంటాయి, దాన్ని బట్టి నేను వెళ్తాను. ఇప్పుడు రేపు పొద్దున్న నోటీస్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ రాలేదనుకోండి, వాళ్ళు మళ్ళీ నన్ను అడుగుతారు, మేము టైం ఇవ్వం, మాకు ఇప్పుడే రావాలి, వెళ్తాను. అంతే కదా. అది నేను ఐ అబైడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్ అండి. ఇప్పుడు నేను చేసేది కూడా లా ఆఫ్ ద ల్యాండ్ నాకు ఇచ్చిన వెసులుబాట్లు ఉపయోగించుకుంటున్నా. నేను ఈ యాంటీ లా ఏమి చేయట్లేదు ఇక్కడ. సార్, ఒక బై మీకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందా రాదా అన్నది లా డ్యూ కోర్సులో తెలుస్తుంది, మన చేతిలో లేనిది అది. అది ఓకే, సరే రాలేదు, మిమ్మల్ని మళ్ళీ పిలిచారు, మీరు వెళ్ళారు, సపోజ్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దెన్ వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? అంతే కదా. నేను సి ఎనీథింగ్ విచ్ ఈజ్ మేడ్ బై లా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అన్న కదా చెప్పేది. యూ రెడీ టు గో? ఆఫ్ కోర్స్, యా.
సో ఇంత ఎందుకు ఇంత మీ లైఫ్ని ఎంత సంక్లిష్టం ఎందుకు చేసుకుంటున్నారు మీరు? నేను అదే అంటున్నాను, సంక్లిష్టం అది మీకేం బాధ? అదే అంటున్నాను, పీస్ఫుల్గా గొర్రెలు బతుకు. మీరు పాలిటిక్స్లో లేరు, చెప్పేది మీకు పొలిటికల్ అంబిషన్ లేదు, ఇప్పుడు నేను పొలిటికల్ పవర్ లేదు. ఇప్పుడు చెప్పాను, నేను కంపెనీ సినిమా తీశాను, అప్పుడు అందరూ దావుద్ ఇబ్రాహిం, చోటారాజన్ వాళ్ళ జోలికి అంత డేంజరస్ మనుషులు అది ఇది అని చెప్పారు. ఎందుకు డేంజరస్ వాళ్ళు, నన్ను ఎందుకు చంపుతారు అని నేను ఏదో అనుకున్నాను. వాళ్ళు అలా ఆలోచించరు, నీకు తెలీదు అని అన్నారు. ఓకే, తీసాను. ఏమన్నా అయిందా? అయ్యి ఉండొచ్చు, అది కాదు పాయింట్. కంటిన్యూస్గా ఎవరో ఏదో చేస్తారు అనేస్తారు అనే భయంతో బతకడం కన్నా చావటం మేలు అనేది నా బేసిక్ ఫిలాసఫీ. పాయింట్ 1. ఓకే, పాయింట్ 1 అది. పాయింట్ 2 ఏంటి, మీకు ఊహించుకొని భయపడుతున్నారు. ఇప్పుడు పోలీసులు ఏదో చేసేస్తారా, వాళ్ళు కొట్టేస్తారా, లేకపోతే టార్చర్ చేసేస్తారా, లేకపోతే ఏదో చేస్తారా అనేది కాదు, సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది అప్పుడు ఏంటి, అది కూడా క్రైమే కదా. అది చేసినప్పుడు అది కూడా క్రైమే. మీరు లాని అతిక్రమించి చేసింది వాళ్ళకు కూడా క్రైమే కదా. క్రైమ్ ఒకటే మనం అనుకుంటే నాకు పోలీసులు అవసరం లేదు కదా. ఇప్పుడు బయట ఎవడో వచ్చి అసలు ఊరు పేరు తెలియని నన్ను కొట్టచ్చు, లేకపోతే నన్ను చంపేచ్చు, అది కూడా జరగచ్చు కదా. పోలీసులే అవసరం ఏంటి దానికి చేయడానికి? So as long as I am abiding by the laws of the land, I will do anything which is permitted under that. నేను అనేది, మీరు యాక్చువల్గా మీ పాత్రని శివతోటి ఒక డైరెక్టర్గా స్టార్ట్ చేశారు. మంచి మంచి సినిమాలు తీశారు, బాగున్న సినిమాలో బాగా మీకు నచ్చిన సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు. సో దట్ ఈజ్ యువర్ మెయిన్ గోల్ అండ్ పాత్, అంతే కదా. సో అందులో వెళుతూ మీకేమో పొలిటికల్ అంబిషన్స్ లేవు. ఇందాక చెప్పినట్టు మీకు ఏం పోస్ట్ అక్కలే తీసుకుని ఉంటే గత 5 ఏళ్లలో ఏదో ఒక పోస్ట్ తీసుకుని ఉండేవాళ్ళు, లేకపోతే ఏదో మీకు ఆ ఇంట్రెస్ట్లు లేవు. ఆ ఇంట్రెస్ట్లు ఏం లేనప్పుడు, మీ మెయిన్ పాత్ అది కానప్పుడు ఎందుకు ఇంత తలకనప్పుడు? నేను ఆల్రెడీ నేను తలపైన పని నేను ఫీల్ అవట్లా, మీరు ఫీల్ అవుతున్నారు, వేరే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, నేను అనుకోను. నేను ఐ విల్ లివ్ మై లైఫ్ అంతే. దట్ ఈస్ మీ యాజ్ అ పర్సన్. నేను ప్రతి దానికి నా ఒపీనియన్ ఇస్తాను. ఇన్నోళ్ళు వింటారు, చిరాకు పడతారు, అలా అంతే. బట్ ఐఎమ్ గోయింగ్ స్ట్రిక్ట్లీ బై ద లా. అది నేను అసలు మీకు ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్నా, లేకపోతే మెగా ఫ్యామిలీ అన్నా ఎందుకు మీకు పడదు? ఇది నేను చాలాసార్లు ఆన్సర్ చెప్పారు కదా సార్. ఇప్పుడు మీరు చేసింది ఒక సెక్షన్లో కనిపించిపోతుంది కదా, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు, జగన్ ఎప్పుడు కామెంట్ చేయలేదు. నేను మనిషి అన్నవాడికి వాడి ఒపీనియన్స్ ఉంటాయి. మీరు ఇస్లాం ఎందుకు తీసుకోలేదు అంటే మీనింగ్ ఉందా? కరెక్ట్, అది మీ ఇష్టం. అది కాదు, అది చెప్పేదండి. అలాగే జగన్ గారి క్యారెక్టర్ మీద నాకు ఒక ఇంప్రెషన్ ఉంది, సిబిఎన్ గారి మీద ఇంకో ఇంప్రెషన్ ఉంది అని 100 సార్లు చెప్పాను ఇంటర్వ్యూలో. అదే నేనే దాచట్లేదు కదా, అంతే. టీడీపీ పార్టీ గురించి నేను ఎప్పుడు మాట్లాడాలి, అదే చెప్తున్నానండి. అది చెప్తున్నా. అప్పుడు వినండి, వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత సడన్గా ఒక యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యంగ్ ఫెలోని సెంటర్ ఆఫ్ పాలిటిక్స్లో తోసి ఆ గ్రోత్ ఎలా అయితే చేసి నెగ్గి ఒక కొత్త పార్టీ పెట్టి ఒక సక్సెస్ సాధించడం అనేది నాకు ఎక్స్ట్రాడినరీ స్టోరీ అనిపించింది. ఓకే, ఎన్టీ రామారావు గారికి నేను పెద్ద ఫ్యాన్. వైస్రాయ్ ఇన్సిడెంట్లో ఐ హ్యాడ్ ఎ నెగిటివ్ ఒపీనియన్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండే కంటిన్యూ అవుతున్నాయి, ఈ రెండు మీ బుర్రలో అలా రన్ అయిపోతున్నాయి, అంతే. అంతకన్నా ఏమీ లేదు. అదే చెప్పాను, ఇద్దరిది 2 ఇన్సిడెంట్లు ఉన్నాయి రన్ అవడానికి. మరి వాటెవర్ పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ మీద మీకు ఏ ఇన్సిడెంట్ పడ్డాను? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలాసార్లు నేను ట్విట్టర్లో తను చేసిన సినిమా లేకపోతే ఓజీ వస్తే విపరీతంగా పొగిడాను. జనసేన ఫస్ట్ స్పీచ్ ఎక్స్ట్రాడినరీగా ఉందని నేనే ఫోన్ చేసి చెప్పాను. ఐఎమ్ కాన్స్టెంట్లీ రెస్పాండింగ్ టు వాట్ ఈస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. నేను ట్విట్టర్లో ఉండేదే దాని గురించి. ఎవరో పవన్ కళ్యాణ్ మీద ఎవరికో ఏదో ఒపీనియన్ ఉంది, నేను దాన్ని ఫాలో అని మీలాంటి వాళ్ళు చెప్పకూడదు కదా. ఇది ఎందుకు చెప్పకూడదు? మీకంటూ వేరే ఒపీనియన్ ఉంటుంది కదా. కాదండి, నా ఒపీనియన్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కదా. ఏ ఒపీనియన్? ఎవరి మీద? పవన్ కళ్యాణ్ మీద ఎవరికో ఏదో పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒపీనియన్ పట్టుకుని నేను చేస్తున్నాను మీరు అంటున్నారు. నేను అంటా మీరు తప్పేనారు. పబ్లిక్ డొమైన్లో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ మీద నా ఒపీనియన్ ఇస్తానని చెప్తున్నా. ఓకే, నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ లేకపోతే నేను ఎప్పుడు చెప్పలేదు. ఎవరి పర్సనల్ దాన్ని పబ్లిక్ డొమైన్లో పొలిటికల్ ఆస్పెక్ట్లో ఉన్న దాన్ని మాత్రమే నేను కామెంట్ చేస్తాను. ఆ కామెంట్ ఇప్పుడు ఎందుకు వాళ్ళ పట్ల పాజిటివ్గా ఉండట్లేదు? నేను ఇప్పుడే చెప్పాను. నా ఒపీనియన్ నాకు అనిపించిందని అంటున్నారు, ఒప్పుకుంటున్నాను నేను. ఇప్పుడు సపోజ్
ఎందుకు వండుకోండి మీరు ఇస్లాం ఎందుకు మార్చుకోవట్లేదు అంటే ఏం చెప్తారు మీరు దాన్ని నాకు చెప్పండి ఒకసారి. ఇప్పుడు 6 నెలలు అయిందండి, మీరు అసలు మీరు రివ్యూ చేయొద్దు అని చెప్తే ఏమంటారు? అది చెప్తున్నా రాంగ్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎలా చెప్పండి. ఇప్పుడు 6 నెలలు అయిందండి, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ ట్రయల్స్లో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు వెళ్తున్నారు, ఒక గవర్నెన్స్ వాళ్ళు ఏదో గుడ్డా బేడ వాళ్ళ ఇష్టం వాళ్ళు చేస్తున్నారు. దాని మీద ఒపీనియన్ మీ ఇంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అది ఏమనంటే చెప్పేదేనండి, నేను వ్యూహం రిలీజ్కి ముందు లాస్ట్ ప్రెస్ మీట్లో ఇక్కడి నుంచి నేను పాలిటిక్స్ జోలికి వెళ్ళను అని చెప్పాను. సినిమా రిలీజ్ అవ్వకముందు, ఎలక్షన్ అవ్వకముందు కూడా. ఎందుకంటే నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ప్రజాసేవ మీద నాకు లేదు. నేను ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ తోటే నేను చేసి దానికి కనెక్ట్ అయినాయి. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క పొలిటికల్ ట్వీట్ పెట్టాలి నేను. వీళ్ళ ఎవరి మీద పెట్టాల, ఏది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. 5 ఏళ్ల పాటు మీకు ఫండింగ్ అందింది, అందుకనే మీరు చేశారు. ఇంకా గవర్నమెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫండింగ్ రాదు కాబట్టి ఇంకా రాజకీయాలు వదిలేశారు నేనంటే మీరు ఏమంటారు? ఇప్పుడు ఇదే చాలాసార్లు చెప్పారు, ఫస్ట్ టైం కాదు కదండి ఇది. అప్పుడు నేను పని చేస్తాను, నేను ఎలక్షన్ ముందు చెప్పా ఇది, ఎలక్షన్ చాలా ముందు. అంటే ఇప్పుడు అంటే కాదు జగన్ గారు ఓడిపోతారని నాకు తెలిసిన అలా తీసాను వ్యూహం అంటే ఇంకా అలాంటి ఇంకేం చెప్పాలండి. అప్పటికి వ్యూహం ముందు తీసారండి, అది చెప్తున్నా. సో బేసిక్గా సార్ ఇప్పుడు నేను అది దాచాను అనుకోండి, ఇప్పుడు మీకు చెప్తే చెప్పను కదా, అప్పుడు ఎందుకు క్వశ్చన్ అడగటం? మీకు డబ్బులు ఇచ్చారు ఇప్పుడు మీరు అది కదా నేనే కాదండి. సరైన సక్సెస్ఫుల్ సినిమా తీసి చాలా కాలం అయింది, సరైన సక్సెస్ఫుల్ సినిమా ద్వారా సరైన ఇన్కమ్ మీరు సంపాదించి చాలా కాలం అయింది. బట్ మీరు ఒక కీ ప్లేస్లో ఒక 5 అంతస్తుల భవనాన్ని, స్టాఫ్ని, దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. దీని అంతటికీ మీకు రిసోర్సెస్ ఎలా వస్తున్నాయంటే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అప్పుడేంటి, నా ఫైనాన్సింగ్ పార్ట్నర్స్ కానీ వీళ్ళు ఎవరైనా ఎంతవరకు ఏది 30 ఏళ్లలో నేను ఎప్పుడూ సక్సెస్ ఫిల్మ్ చాలా తక్కువ తీశాను, చాలా తక్కువ. అయినా కూడా ఎలా పోయింది, అప్పటి నుంచి జగన్ గారు ఇస్తున్నారా నాకు, వైసీపీ ఇస్తుందా అప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి? ఏం చెప్తారండి మీరు అసలు? అప్పటి నుంచి మీరు ఇంత 5 అంతస్తుల బియ్యం ఇక్కడ అన్ని సార్లు ఉంది, ఫ్యాక్టరీ ఉంది ఫస్ట్, తర్వాత కంపెనీ ఉంది, అన్ని ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ ఎ వెరీ బిగ్ ఆఫీస్. దొరుకుతున్నారేమో అంతే. ఆ ఒక్కొక్కరు వాళ్ళందరూ వైసీపీ కనెక్షన్ అని మీరు అనుకుంటే మీ ఇష్టం ఏం కదా. మీకు ఒక 5 ఏళ్ల క్రితం గోవాలో ఒక పర్సన్ కనెక్ట్ అయ్యారు, కాంటాక్ట్లోకి వచ్చారు. ఆ పర్సన్ ద్వారా మీరు వైసీపీకి కాంటాక్ట్ అయ్యారని ఒక గోవాలో ఎవరు కలిసారు కూడా నాకు తెలియదు ఫస్ట్. ఆ పర్సన్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యారు. ఒకటి అది ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టి ఆ పర్సన్ ఎవరు, వాళ్ళ పేరు ఉంటుంది కదా, అది చెప్పచ్చు కదా. ఎందుకు మరి ఆ పేరు కూడా తెలియకపోతే ఎంతగానో స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ ఉంటుందా? వీరు కలిశాడు, వాడు వైసీపీ వాడు అని చెప్పచ్చు కదా. చెప్పండి మీ దగ్గర ఉండే ఇన్ఫర్మేషను. మీకు ఇన్వెస్ట్మెంట్ మిథున్ రెడ్డి ద్వారా అంటే కాదని అంటారా సార్? మిథున్ రెడ్డి గారా, వైఎస్ జగన్ డైరెక్టా, లేకపోతే గోవాలో మిస్టీరియస్ అగంతక వ్యక్తి గోవాలో ఎవరో, వాళ్ళందరూ మీరు ఇన్సినేట్ చేసేది అక్కడ కనెక్షనే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ దాసరి కిరణ్ ప్రొడ్యూసరు, ఈ కారణంతో తీశాను, దీనికి మించి నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు, అందుకని మళ్ళీ అడగదు. నేను అదే అంటున్నాను, అది నాకేం సంబంధం? నా ప్రొడ్యూసర్ ఎవరితో కనెక్షన్ అనేది నాకు ఎట్లా సంబంధం అవుతుంది? అది మీరు ఏదైనా అనుకోండి, మీకు నచ్చేది ఏదైనా అనుకోండి, నాకు ప్రాబ్లం లేదు. కానీ నాతో చెప్పి నన్ను బోర్ కొట్టించేదాన్ని, ఎందుకని నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసా అందుకని. సో మొత్తానికి మీరు మీ వేసిన ట్వీట్లు అయితేనే, ఇంతకుముందు వేసినవే, వేయబోతున్నవే ఏవైతేనే, మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక పదం కింద, ఆ గొడుగు కింద సేఫ్టీగా తప్పించుకుంటారంటారు. తప్పించుకుంటాను వర్డ్ కరెక్ట్ కాదని, వినియోగించుకుంటున్నా. నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని నేను వినియోగించుకుంటున్నా, నేను తప్పించుకోవట్లేదు. సో మీకు రోడ్డు మీద నాకు కనిపించిన రాయిని నేను వినియోగించుకుని నేను విసురుతున్నా, అది ఎవరికి తగిలితే నాకెందుకు? తగలటం అనేది అది చెప్తున్నా. అఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ అవసరం లేదు, అది పాయింట్. డెమోక్రసీ ఫండమెంటల్ డెఫినేషన్, ఇట్ ఎండ్స్ వేర్ ద నోస్ బిగిన్స్. అంటే నేను ఫిజికల్గా కొట్టినప్పుడు వేరు, నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయటం వేరు. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీరు మీ ఒపీనియన్ని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వాడుకుని నేను ఒక్కనే కాదు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తారు, అవతల వాళ్ళని బాధ పెడతారు, వాళ్ళు భరించాల్సిందే. నేను ఒక్కనే కాదు, 120 కోట్ల మంది చేస్తారు, అది చేస్తే వాళ్ళు భరించాల్సిందే.
ఇప్పుడు ఏం చెప్పారు నేను సో అది రామ్ దట్ గోపాల్ ఆ వర్మని- టెక్నాలజీలో మనం ఉన్నాం. గ్రేట్ ఆంధ్ర నా సినిమా చెత్త అన్నాడు, లేకపోతే ఎవరో సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పర్వర్ట్ అన్నాడు, భరిస్తాం, ఏం చేస్తాం? అదే అంటున్నాను. Yeah. సో రామ్ గోపాల్ వర్మని ఈ సొసైటీ రామ్ గోపాల్ వర్మ ఒక్కడు కాదు, 120 కోట్ల మంది. మీరు నా ఎదురుగుండా కూర్చున్నారు కాబట్టి నేను అంటున్నాను, రామ్ గోపాల్ వర్మని ఈ సొసైటీ ఎలా భరించాల్సిందే. సొసైటీని కూడా రామ్ గోపాల్ భరిస్తున్నాడు. అది సొసైటీ రామ్ గోపాల్ భరిస్తున్నాడు, దాన్ని కూడా నేను ఒప్పుకుంటాను. సొసైటీని జనాల్ని రామ్ గోపాల్ భరిస్తున్నాడు, రామ్ గోపాల్ వర్మని సొసైటీ భరించాలి బికాస్ ఆఫ్ మోడర్న్ డేస్. రామ్ గోపాల్ ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కడిని భరించాలి, అది నేను చెప్పేది. సో భరిస్తాం సార్.